ఇక్కడ ఎవరైనా సరే నా జీవితంలో ఈ ఎడారి వద్దు, నా జీవితంలో ఈ ప్రయాణం వద్దు, నాకు దేవా నా బానిస జీవితం నుండి నన్ను అలాగే వాగ్దానం భూమిలోకి అలా తీసుకెళ్ళిపో ప్రభువా అనే ప్రార్థన చేయించిన వారైతే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరైనా సరే నేను పోరాడలేకపోతున్నాను, నా శక్తి చాలతలేదు, నా బలము చాలతలేదు, నేను సహించుకోలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీ ఎడారి మీ మంచి కొరకు. ఈరోజు ఎవరైనా సరే చెడ్డవారు మాత్రమే ఎడారిలోకి వెళ్తారంటే కాదు, మీరు ఏదో చెడ్డ పని చేశారని ఎడారిలోకి వెళ్తాం కాదు. దేవుడు తన ప్రజల్ని నిశ్చయముగా ఎడారిలో నుండి నడిపిస్తాడు. అది ఆయన ప్రణాళిక. దేవుడు ప్రతి ఒక్కరిని ఎడారిలో నుంచి తీసుకెళ్తాడు. కానీ ఎంత కాలము అని నిర్ణయించబడేది మీరు బ్రతికే బ్రతుకును బట్టి. ఈరోజు ఎడారిలో ఉన్నారంటే ఎంత కాలముగా ఎడారిలో ఉంటారు. ఎడారి అనేది వాక్యంలో చూస్తే మంచిగా కనబడుతుందండి. ఈరోజు ఎడారి మంచిదంటే ఇక్కడ ఉన్నవారు మీరు ఒప్పుకోరేమో. దేవుని వాక్యంలో చూస్తే బాప్తీసం ఇచ్చే యోహాను ఎక్కడ పెరిగాడు తెలుసా? యాజకుడు కుమారుడు ఎక్కడ పెరిగాడు తెలుసా? తన వయసు వచ్చేంత వరకు, అంటే ఏ సమయం, ఇంచుమించు 30 సంవత్సరాలు అంటారు, అంతవరకు ఆయన ఎడారిలో పెరిగారంట. అవసరం ఏంటి? ఎక్కడుందండి వాక్యంలో చూద్దాము. లెట్స్ గో టు లూక్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 80. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో నుండిను. ఎక్కడున్నారంట? మనుషుల మధ్య పరిచర్య చేసేంత వరకు ఎడారిలో ఉన్నాడంట. తన జీవిత గమ్యంని సాధించే, అంటే సాధన ప్రారంభం అంత వరకు ఎడారిలో ఉన్నాడంట. ఎడారిలో ఏం చేస్తున్నాడు? ఎందుకంటే ఈరోజు చాలామంది ఎడారి ఎందుకు అంటున్నారు. ఎడారి లేనిది జీవిత గమ్యాన్ని చేరలేరండి. ఎడారి లేనిది గాడ్స్ పర్పస్, ఫుల్ఫిల్మెంట్, ప్రామిస్ మీ జీవితంలో నెరవేరదండి. యోహాను దేవుని ద్వారా కోరుకోబడ్డాడు. యోహాను తల్లి గర్భంలో రూపించబడటం ముందే ఇందుకొని తెలియజేయబడ్డాడు. ఆ పని ప్రారంభించేంతవరకు ఎడారిలో ఉన్నాడంట. యేసు ప్రభు చూస్తే తన ఇంటి దగ్గర ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ ఆయన సేవ ప్రారంభించే ముందు కూడా 40 రాత్రులు పగలు ఆయన ఎడారిలోకి వెళ్ళాల్సి వచ్చింది. దేవుని వాక్యంలో చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో దేవుని ఆత్మ ద్వారముగా యేసు ప్రభు ఎడారిలోకి నడిపించబడ్డాడంట. అక్కడ 40 రాత్రులు పగలు ఆయన శోధించబడటానికి, అంటే పరీక్షించబడటానికి అనుమతించబడ్డాడంట. మీరు ఎవరైనా సరే దేవా నా జీవితం ఎందుకు ఇప్పుడు ఎడారిగా ఉంది అనుకుంటే దేవుడు అంటున్నాడు, ఇది నా పని, ఇది నా ప్రాసెస్. ప్రతి ఒక్కరి జీవితంలో ఎడారిలో నుండి వెళ్ళాల్సిందే. అది గ్రహించుకున్న వాడు ఎడారిలో నుండి ఎలా బయటికి వస్తాడా అని చూస్తాడు. నేను ఎప్పుడు వాక్యాలు ఆశ్చర్యపోతా ఉంటానండి. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నారు. యోహాను తన వయసు వచ్చేంత వరకు ఎడారిలో ఉన్నాడు. యేసు ప్రభు కేవలం 40 రోజులు ఎడారిలో ఉన్నాడు. It could be 40 days or 40 years. The choice is yours. అదే యేసు ప్రభు నిరూపిస్తున్నాడు. నువ్వు 40 సంవత్సరాలు ఉంటావా, 40 రోజులు ఉంటావా ఎడారిలో, నీ ఇష్టము. అసలు ఎందుకు ఎడారి? ఎడారి దేనికి? దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తానికి ఎడారిలోకి తీసుకెళ్తాడండి. పరీక్ష. ఈరోజు పరీక్ష వద్దంటున్నాడు మనుషుడు. పరీక్ష లేనిది జయము లేదు, పరీక్ష లేనిది హెచ్చింపు లేదు, పరీక్ష లేనిది ఘనత లేదు. అలాగా పరీక్ష లేకపోతే అందరు గొప్పోలే, అందరు ఘనులే, అందరు దీవించబడేవారే, అందరు గొప్పవారిగా జీవించవలసిన వారే. వై ఇట్ హ్యాస్ టు బి యూ ఇన్ పర్టికులర్? నీకు ఇంకొక వ్యక్తికి తేడా ఏంటి? మీ క్లాస్లో అందరు చదువుతున్నారు, మీ స్కూల్లో అందరు చదువుతున్నారు, మీ కాలేజీలో అందరు చదువుతున్నారు, మీ ఆఫీసులో అందరు పని చేస్తున్నారు, మీరున్న స్థలంలో అందరూ ఉన్నారు. వారికి ఆ ప్రయాసపడే వ్యక్తికి తేడా ఏంటి? అతడు ఆ పరీక్షలో తేల్తనే కానీ హెచ్చింపు కలగదు. దేవుడు పరీక్షిస్తాడండి. దేవుడు ఎవరిని శోధించడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. అపవాది టెంప్ట్ చేస్తాడు, దేవుడు టెస్ట్ చేస్తాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? When God gives you a test, which means He wants to give you success and evidence for His work to manifest. ఎందుకని ప్రభువా ఈ వ్యక్తిని హెచ్చించావు? ఎందుకంటే ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యాడు కాబట్టి. సో your wilderness is a test from God. కానీ అదే సమయంలో అదే ఎడారిలో వస్తాడండి శోధకుడు వస్తాడు.
శోధకుడు పని ఏంటంటే మిమ్మల్ని శోధిస్తాము. శోధకుడు మీరు జయించాలని శోధించడు. శోధించేవాడు మీరు పడిపోవాలని, నాశనం అవ్వాలనే దృష్టితోనే శోధిస్తాడు. ఎడారిలో అనేక మంది వారు తప్పుగా చూస్తున్నారు అన్నదన్నప్పుడు ఈరోజు మీరు పరీక్షించుకోవచ్చు. మీరున్న ఎడారిలో మీరు దేవుడు నడిపిస్తున్నాడు అని నమ్ముతున్నారా, లేకపోతే మీ దృష్టి సరిగా లేదా అనేదానికి సిమ్టమ్స్ చూడాలంటే సనుగుడు. మీ జీవితంలో సనుగుడు ఉందా? ఇక్కడికి వచ్చే ముందు ఎవరైనా సరే ఏం బ్రతుకురా ఇది అన్నారా? ఏం కుటుంబం రా ఇది అన్నారా? ఏం భార్యరా ఇది అన్నారా? ఏం భర్తరా ఈయన అన్నారా? లేకపోతే ఏం పిల్లలు రా వీళ్ళు అన్నారా? లేకపోతే ఏ ఉద్యోగం అన్నారా? ఎక్కడన్నా సనుగుడు వస్తుందంటే మేబీ మీరున్న ఎడారిలో మీరు దృష్టి సరిగా కలిగి లేరు. దయచేసి పరీక్షించుకోండి. మీ దృష్టి సరిగా లేకపోతే మీకు సనుగుడు కలుగుతుంది. ఇశ్రాయేలీయులు సనుగుతానికి కారణం ఏంటంటే వారి దృష్టి సరిగా కనబడలేదు. దేవుడు చేస్తున్న కార్యం వారికి గ్రహించుకోక వారు దేవుని మీద సనిగారు. ఉదాహరణ చూస్తే సంఖ్యాకాండము 16-13 చదివితే, అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? బుద్ధి ఉందా వీళ్ళకి? అర్థమైందా మీరేం చదివారు? మమ్మల్ని ఈ ఎడారిలో చంపుతానికి ఎక్కడి నుండి తెచ్చారంట దేవుడు వాళ్ళని? పాలు తేనెలు ప్రవహించు. బైబిల్ చూడండి, పాలు తేనె ప్రవహించే స్థలం నుండి తెచ్చారంట వాళ్ళని. అంటే దేవుడు వారిని పాలు తేనె ప్రవహించే స్థలానికి తీసుకెళ్తాండ్రా బాబు అంటే, వీరు దారి మధ్యలోనే ఎడారిలోనే ఎక్కడికి వెళ్తున్నారు కనబడతలే. అక్కడ బ్రతికిన బ్రతుకు కూడా కనబడతలే. బానిస బ్రతుకు, కొరడా దెబ్బలు, బాధ, వేదన, అవమానము, దుఃఖము, ఏడుపు, కేకలేశారు. దేవునికి మొరలు వినబడుతున్నాయని చెప్పాడు దేవుడు. వారి ఏడుపులు వినబడుతున్నాయని చెప్పాడు దేవుడు. వారు ప్రార్థనలు వినబడుతున్నాయని చెప్పాడు. వారు అంటున్నారు, పాలు తేనె ప్రవహించే స్థలము నుండి ఈ ఎడారిలో చంపుతానికి తీసుకొచ్చావా? ఈరోజు చాలామంది జీవితంలో కూడా ఇలాగనే ఉందండి. దృష్టి కనబడక, దేవా బాగున్న బ్రతుకు ఇందుకే ఇలా పాడు చేస్తావు? నిన్ను నమ్ముకున్న దగ్గర నుండి ఏంటి ప్రభువా ఈ బాధ? నిన్ను నమ్ముకున్న దగ్గర నుండి ఏంటి ప్రభువా ఈ వేదన? నిన్ను నమ్ముకుంటే ఏంటి ప్రభువా నా భార్య ఇలాగంటుంది, నా భర్త ఇలాగంటాడు? నిన్ను నమ్ముకుంటే ఏంటి ప్రభువా ఈ కుటుంబం ఇలాగెళ్తుంది? ఎంతోమంది సనుగుతున్నారు. జాగ్రత్త, అపవాది మిమ్మల్ని సనుగింపజేస్తున్నాడు. జాగ్రత్త. అపవాది సనుగులకి లోబడ్డారా, అయ్యో రాలిపోతారు ఉన్న స్థలంలో. ప్లీజ్ గెట్ యువర్ విజన్ రైట్. కొన్నిసార్లు అండి కారులో ఏసీ ఆన్ చేసుకుని ప్రయాణం చేసిన తర్వాత వెంటనే బయటికి దిగితే ఏమవుతుంది తెలుసా? ఎండలో ఫాగ్ అయిపోతుంది. గ్లాసెస్ అనుభూతుందా? ఫాగ్ అయిపోతుంది అంటే మొత్తం మబ్బు కట్టేస్తుంది, ఏం కనబడదు. దాన్ని ఏం చేయాలంటే కొన్నిసార్లు బయటికి తీసి కొన్ని నిమిషాలు ఉంచాలి. మళ్ళీ ఆ వాతావరణం తగినట్టుగా అది టెంపరేచర్ తగ్గుతనే కానీ అద్దాలు కనబడవు. ఈరోజు చాలామందికి ఈ ఎడారిలోకి వచ్చిన వెంటనే ఫాగ్ అయిపోతుంది దృష్టి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దేవుని అజెండా విడిచిపెట్టి నా బ్రతుకు బాగానే ఉంటుంది కదా, ఇక్కడ తీసుకొచ్చి దేవుడు నన్ను నాశనం చేస్తున్నాడే. దేవుణ్ణి నమ్ముకునే దగ్గర నుండి ఈ పోరాటాలు ఎక్కువైపోయాయండి. చాలామంది చెప్పే మాట, దేవుణ్ణి నమ్ముకునే దగ్గర నుండి, బాప్తిజం తీసుకునే దగ్గర నుండి, దేవుణ్ణి సమర్పించుకునే దగ్గర నుండి, ఉపవాసం ఉన్న దగ్గర నుండి ఈ శోధనలు ఎక్కువైపోయాయండి, ఎక్కువ అవుతాయండి. ఎందుకంటే అది పరీక్ష. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన ప్రజలుగా మారిన తర్వాత మొదటిగా ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తాడు. కానీ వాగ్దాన భూమిలోకి కాదు, ఎడారిలోకి తీసుకురాకుండా వాగ్దాన భూమిలోకి తీసుకొచ్చాడా? మీరు ఉండరు అక్కడ, మీరు బ్రతకలేరు అక్కడ. మీకు అలవాటు కాని స్థలం అది. మీరు ఒక్క నిమిషంలో పోగొట్టుకుంటారు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన భూమిని. దేవుడు వారిని ఐగుప్తు నుండి ఎడారిలోకి తీసుకొచ్చాడు. ఇది ఆత్మీయ సూచనగా చూస్తే ప్రతి ఒక్కరూ రక్షించబడినప్పుడు లోకము నుండి వేరుపరచబడుతున్నాం. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరు రక్షణ జీవితము ఐగుప్తు నుండి బయటకు వస్తాం. ఐగుప్తు నుండి బయటకు వచ్చినంత మాత్రాన నీవు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టావని కాదు. ఎడారిలో నుండి వెళ్ళాలి, ఎడారిలో నుండి నడవాలి, ఎడారిలో నుండి దేవుని మీద ఆధారపడాలి, ఎడారిలో నుండి మనస్సు మారాలి. ఎందుకంటే ఎడారిలో నడుస్తామనేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్.
దేవుడు 400 సంవత్సరములు బానిసలుగా ఉన్న వారిని ఒక్క రాత్రికి బయటికి తీసుకొచ్చాడు, కానీ వారు మనస్తత్వాన్ని మారుస్తానికి, ఐగుప్తుని వారిలో నుండి బయటికి తెస్తానికి 40 సంవత్సరాలు తీసింది. అర్థమవుతుందా అండి? ఒక్క రాత్రికి ఒక వ్యక్తి రక్షించబడచ్చేమో, కానీ ఆ వ్యక్తి బుద్ధి మారటానికి, మనస్సు మారటానికి, ఆ వ్యక్తి పడే విశ్వాసం లేకపోతే ప్రయత్నాలను బట్టి ఆ వ్యక్తి మనస్సు మారుతుంది. ఇక్కడ రక్షించబడిన వారు ఎంతమంది ఉన్నారో చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? మీలో నుండి లోకం బయటికి పోయిందా? శరీరాశలు బయటికి పోయా? నేత్రాశలు బయటికి పోయా? జీవపు డంబం బయటికి పోయిందా? అదే పరీక్ష, అదే పరీక్ష. ఆ పరీక్ష దాటనే కానీ వాగ్దాన భూమి లేదు మీకు. సింపుల్. ఈరోజు ఈ వాక్యం వినటానికి చాలా మందికి కఠినంగా ఉంటుంది. ఎందుకంటే నేను దేవుణ్ణి నమ్ముకుంటే నా జీవితం ఏదో సుందరంగా మారిపోతానండి. తప్పకుండా సుందరంగా మారుతుంది, కానీ ఈ మూడిటిపైన జయం ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకుంటే నా జీవితం ఎంతో బలంగా ఉంటుందని ఆశపడ్డాను. తప్పకుండా ఉంటుంది, కానీ ఈ మూడిటిని జయిస్తానే. ఎందుకంటే సిద్ధపాటు లేని జీవితము వ్యర్థమండి. సిద్ధపాటు లేని జీవితము, దృష్టి లేని జీవితము నాశనానికి తీసుకెళ్తుంది, సనుగుడికి తీసుకెళ్తుంది, దేవునికి శత్రువులుగా మారుస్తుంది. అదే సిలువ శత్రువులని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. సిలువ శత్రువుల అన్యులు కాదు, సిలువ శత్రువులు దేవుని ఎరగని వారు కాదు. సిలువ శత్రువులు దేవుని ఎరిగిన వారు, దేవుని ప్రజలను పిలబడుతున్న వారు, దేవునికి విరోధంగా బ్రతికేవారు. అదే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు సిలువ శత్రువులు అంటే మనం ఎంతోమంది ఆ గ్రూపు, ఈ గ్రూపు, అలాంటి వారు, ఇలాంటి వారు అంటాం. నో 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 గాడ్ లవ్స్ దెమ్ ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్. గాడ్ వాంట్స్ దెమ్ టు బి సేవ్డ్. వారు రక్షించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. సౌలు లాంటి వాళ్ళని పౌలు లాంటి వాళ్ళుగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ సిలువ శత్రువులు ఎవరంటే ఆయన ప్రజలను పిలబడుతున్న వారు, ఆయన పేరు పెట్టబడిన వారు, ఆయన కొరకు బ్రతుకుతానని చెప్తూ ఆయనకి విరోధంగా జీవిస్తున్నవారు, ఆయన పైన సనిగేవారు. అలాంటి వారే. అందుకని హెబ్రీలు పత్రికలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అలాంటి వారంట దేవుణ్ణి బహిరంగంగా మరలా సిలువ వేసేవారంట. దేవుని రక్తాన్ని, నిబంధన రక్తాన్ని కాలు కిందకి వేసి తొక్కేవారంట. ఈరోజు మనం ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలండి. ఎందుకంటే దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఎడారి గురించి మాట్లాడమన్నప్పుడు నేను అన్నాను, తుఫాను గురించి మాట్లాడినా ప్రభువా. దేవుడు అన్న లేదు, ఎడారి గురించి మాట్లాడు ప్రభా. తుఫాన్ అయితే ఈజీగా ఉంటుంది ప్రభా. లేదు లేదు లేదు, ఎడారి గురించి మాట్లాడు. ఏం చెప్తాం ప్రభా ఎక్కువగా ఎడారి గురించి? దేవుడు అంటే నా ప్రజలు ఎడారిలో నుండి నడుచుకుని పోతున్నారు. దే హ్యావ్ టు నో ఇట్ ఈస్ అ ట్రయల్ అండ్ ఎ టెస్ట్ ఫర్ దెమ్. వారు పరీక్షలో జయిస్తేనే కానీ నా కార్యాలని సంపూర్ణంగా పొందుకోలేరు. చూడలేరు కాదు, ఎడారిలో చూస్తూనే ఉంటారు, ఎడారిలో చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఎడారిలో నుండి వెళ్తున్నానన్న వారు ఎంతమంది ఇక్కడ ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతారు? నా ఎడారి బ్రతుకులో దేవుడు నా తోడు ఉన్నాడు అని చెప్పగలిగిన వారు హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? మనం అందరం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎడారిలో దేవుడు మనల్ని పోరా ఎడారిలోకి పంపించే దేవుడు కాదు, ఎడారిలో మనతో ఉండే దేవుడు అంట. దేవుడు ఒక వ్యక్తిని ఎడారిలోకి పంపించేటప్పుడు నువ్వు వెళ్ళు, నేను అటువైపు ఉంటాను, నువ్వు ఇక్కడికి రా అని చెప్పే దేవుడు కాదు. నీతో పాటు ఎడారిలో నడిచే దేవుడు, నీకు ముందుగా దూతను పంపించే దేవుడు, పగటి మేఘ స్తంభమే రాత్రి అగ్ని స్తంభమై నీతో ఉండే దేవుడు, ప్రతి కీడుని తెగులుని నీ దగ్గర నుంచి దూరపరిచి నిన్ను కాచి కాపాడే దేవుడు, ఆశ్చర్య రీతిగా నిన్ను పోషిస్తూ నడిపించు, బట్ట మాయకుండా చెప్పు తెగకుండా నీకు సూపర్ న్యాచురల్ ఫేవర్తో నడిపించే దేవుడు. కానీ చాలామందికి అది సరిపోతలే. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు నిశ్చయము, యూ కెనాట్ డినై. అందుకని మీరు చెప్తున్నారు, కానీ అది సరిపోతలే. ఏది నా వాగ్దానము? ఏది నా వాగ్దాన భూమి? ఏది నాకు వాగ్దానం చేయబడిన బిడ్డ? ఏది నాకు వాగ్దానం చేయబడిన కార్యము? ఏది నాకు వాగ్దానం చేయబడిన కుటుంబము? ఏది నాకు వాగ్దానం చేయబడిన ఇల్లు? ఈ వీటి గురించే ఆలోచిస్తున్నాము, కానీ ఎడారిలో మన పరీక్షలు దాటుతున్నామా లేదా అనేది ఆలోచిస్తలేదండి. దేవుని వాక్యంలో చూస్తే రక్షణకి సాదృశ్యము ఐగుప్తు నుండి మనిషి బయటకు వస్తాం. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఐగుప్తు మనలో నుండి బయటికి పోయేదే మారు మనస్సు. ఈ 3 విషయాలు ఎప్పుడు గమనిస్తూ ఉంటాం మనం. ఒక మనిషికి రక్షణతో ప్రారంభమయ్యేది మాత్రమే కాదు క్రైస్తవుని జీవితము. రక్షణ కేవలము ప్రారంభమే. ఎంతోమంది రక్షించబడితే చాలు అయిపోయింది జీవితంలో అంతా అనుకుంటారు. నో 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 నో. సాల్వేషన్ ఈజ్ జస్ట్ ద న్యూ బిగినింగ్, న్యూ బర్త్.
చిన్న పిల్లలు లాంటి వారు. చిన్నప్పుడు పాలు తాగుతారు, ఎదిగే కొద్ది సాలిడ్స్ తినాలి. నేను రక్షణ పొందితే చాలంటే ఫర్ ఎవర్ నేను ఆ బిడ్డగానే ఉంటానంటే అవ్వదో. దేవుడు ఎదగాలని ఆశపడుతున్నాడు. ఎదుగుతాం మాత్రమే కాదంట, పోరాడాలని ఆశపడుతున్నారంట. గాడ్ వాంట్స్ us టు బి వారియర్స్. యుద్ధ వీరుల్లాగా సర్వాంగ కవచాన్ని ధరించుకుని పోరాడాలి. ఎందుకంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చినప్పుడు ఇంకొక దారి ఉందండి, 11 రోజుల్లో వెళ్ళొచ్చు. కానీ ఆ మార్గంలో ఉన్న శత్రువుల్ని కానీ ఇశ్రాయేలీలు చూస్తే పిరికోలుగా పారిపోయి చల్లా చెదురు అయిపోతారని, దేవుడు ఇప్పుడు వారున్న స్థితికి వారు పోరాడలేరని ఎడారిలో నుండి తీసుకెళ్ళి వారికి విశ్వాసాన్ని కలుగు చేసి వారికి పోరాడటానికి శక్తినిచ్చి తర్బిదు నైపుణ్యతనిచ్చి వారిని యుద్ధ వీరులుగా బయటికి తీసుకొచ్చారు. ద్వితీయోపదేశ కాండము 8:2 చదివితే, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములను తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆగండి, ఇక్కడ మనం చూస్తున్నాం, దీంట్లో ఎంతో స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఎడారిలోకి నడిపించింది ఎవరంట? దేవుడు. 40 సంవత్సరములు నిన్ను అందులో నడిపించింది ఎవరంట? దేవుడు. నిన్ను అన్ని విషయంలో నిన్ను తగ్గింపజేసి పరీక్షించి, ఎందుకంటే తెలుగులో శోధించి అని ఉంది, అక్కడ ఒరిజినల్ హీబ్రూలో చూస్తే ఆ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు ఇట్ ఈస్ టు క్వాలిఫై, ఇట్ ఈస్ టు ఎగ్జామిన్, ఇట్ ఈస్ టు బెనిఫిట్, ఇట్ ఈస్ టు టెస్ట్. అది మీనింగ్స్ వస్తాయి. పరీక్షించి ఇంగ్లీష్లో చూసినా కూడా మీకు టెస్ట్ అని ఉంటుంది, నాట్ టెంప్ట్, టెస్ట్. దేవుడు నిన్ను శోధించి అన్నప్పుడు అది నిన్ను పాపంలో పడేలాగా, నీకు ట్రాప్ వేస్తాం కదా, అపవాది శోధనలు నువ్వు పాపంలో పడేలాగా ట్రాప్. దేవుడు శోధించి అన్నప్పుడు ఒక బంగారాన్ని ఒక బంగారపు కొట్టుకు తీసుకెళ్ళి ఇది నేను అమ్మదలుచుకుంటున్నాను, ఎక్స్చేంజ్ చేయదలుచుకుంటున్నాను అంటే ఆయన ఏం చేస్తాడు? వెంటనే పెట్టి చూస్తాడు. రెండోది ఏమంటాడు తెలుసా? పెట్టాలి అగ్నిలో, దీన్ని మెల్ట్ చేస్తేనే కానీ దీనికి వాల్యూ చెప్పలేమంటాడు. ఆ మెల్టింగ్ ప్రాసెస్ ఇక్కడ టెస్ట్. దేవుడు అంటున్నాడు, నీ విలువ ఎంత అని నేను తెలుసుకోవాలంటే నిన్ను శోధించాలి, నిన్ను పరీక్షించాలి. నిన్ను పరీక్షిస్తాం మాత్రమే కాదు, నీ రూపురేఖలను మార్చేయాలి. నీవు గర్వంగా ఉన్న నిన్ను దీనునిగా మార్చాలి. ఇంగ్లీష్లో అయితే చాలా చక్కగా ఉంది, టు హంబల్ అండ్ టు టెస్ట్ యూ. దాని నెక్స్ట్ ఏముంటుందంటే టు నో వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏముందో తెలుసుకుంటానికి దేవుడు నిన్ను పరీక్షించి నిన్ను తగ్గించేలాగా చేస్తానికి ఎడారిలోకి తీసుకెళ్తున్నారంట. ఏముంది మీ హృదయంలో? సనుగుడు ఉందా? సంశయం ఉందా? దేవుని దూషించే మాటలు ఉన్నాయా? లేకపోతే నా జీవితం గతంలోనే బాగుంది, నా బ్రతుకు ఎలాగ ఉండేదో, ఒకప్పుడు నేను ఎలాగ బ్రతికేవాడినో. ఎందుకంటే ఐగుప్తులు కూడా అలాగే మాట్లాడారు. ఒకప్పుడు మేము ఏం తినేవారిమి, మేము చేపలను తినేవారిమి, మేము రొట్టెల్ని తినేవారిమి, మేము అది తినేవారిమి. పనికిరాని బ్రతుకుతూ ఏడుచుకునేవారు. తర్వాత దేవుడు తీసుకెళ్లే మార్గంలోకి వచ్చి దేవుని దగ్గరే వారి ఘనత ఏంటో మాట్లాడుతున్నాడు. దేవునికి తెలీదా? ఈరోజు ఎంతోమంది బ్రతుకుల్లో కూడా ఇలాగ ఉన్నారండి. దేవుడు మనల్ని పరీక్షిస్తానికి మనము దేని మీద ఆధారపడుతున్నామో దాన్ని మనలోండి తీసేయాలని. ఎడారిలో ఉన్నారా అని మీరు పరీక్షించుకోవాలంటే దెర్ ఇస్ నథింగ్ ఫెమిలియర్ అరౌండ్ యూ. మీకు అలవాట్లు లేవు. ఈరోజు చాలామంది ఎడారిలో ఉన్నారు. ఈ హైదరాబాద్ పట్టణంలో ఎక్కడో పెరిగినవారు, ఎక్కడో చదువుకున్నవారు, అన్నీ సుఖంగా ఉన్నవారు సడన్గా దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఏమవుతుందిరా బ్రతుకు అర్థం కావట్లేదు. యు ఆర్ నాట్ ఫెమిలియర్. గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ ఇన్ ద విల్డర్నెస్, టైమ్ టు టెస్ట్ యూ. ఇంట్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావేమో, నీ కుటుంబంతో బ్రతికినప్పుడు బాగానే ఉన్నావేమో, నువ్వు ఆ ఊరిలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మంచిగా ఆలయంలో నమ్మకంగా పరిచయం చేసేవేమో. ఇప్పుడు చూద్దాం, ఒంటరిగా ఉన్నప్పుడు చూద్దాం. ఎందుకంటే ఎడారి ఎప్పుడు మనుషుని ఒంటరితనంలో తీసుకెళ్తుంది. దేవుడు, నీవు, అపవాది, వీరిద్దరి మధ్య నీవు నిలబడతావు, నీలో ఏముందో మిలుగుతుంది. అపవాది ఎప్పుడు నిన్ను నాశనం చేయాలని నాశనపు మాటలు మాట్లాడతాడు. దేవుడు నిన్ను మేలైన బంగారంగా, ఘనుడిగా నిన్ను బయటికి తీసుకురావాలని దేవుడు నీ పక్షాన ఉంటాడండి. యేసు ప్రభు ఎడారిలో పోయినప్పుడు కూడా మనం చూస్తాము, దేవుని ఆత్మ ఆయనలో, ఆయనతో. ఇశ్రాయేలు ఎడారిలో పోయినప్పుడు కూడా దే వర్ నాట్ అలోన్. దేవుడు తన ఆత్మ వారితో, వారి మధ్య ఆయన నివసించాడు. మీరు ఎడారిలో ఉన్నంత మాత్రాన దేవుడు మీ తోడు లేడని కాదు.
దేవుడు మీ తోడు ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా మీరు ఆశ్చర్య రీతిగా నడిపించబడుతున్నారు. దయచేసి ఎడారులో ఉన్న మీరు, దేవా నన్ను బలపరచు, నన్ను నడిపించు. యథార్థంగా తలలో ఉంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. నన్ను నడిపించు ప్రభా, నన్ను బలపరచు ప్రభా. ఈ ఎడారిలో నేను నశించిపోకూడదయ్యా, సనుగుడు ఉండకూడదయ్యా. నేను సనిగిన దాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభా. దేవుడు అంటే నాకు ఇది జరగలేదని అడిగిన ప్రశ్నలు బట్టి నన్ను క్షమించు ప్రభా. నా అవివేకతని క్షమించు ప్రభా, నా మూర్ఖత్వాన్ని క్షమించు ప్రభా. నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకొను నేను సజీవులకు ఉన్నానయ్యా. నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకొను నేను నీ సన్నిధిలోకి వచ్చానయ్యా. అయ్యా, నీ సన్నిధిలోకి వచ్చిన నేను కాదయ్యా, నేను నీ సొత్తునయ్యా, నేను నీ బిడ్డను ప్రభా. దేవా నీ వాక్యాన్ని పట్టుకుంటానయ్యా, నీ మాటల్ని పట్టుకుంటానయ్యా, తగ్గించుకుంటున్నాను ప్రభా. చెప్పండి దేవా, నీ ముందు నేను తగ్గించుకుంటానయ్యా. దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారి కొరకు ఎదురు చూస్తున్నాడండి. విరిగిన హృదయం, నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడంట. విరిగి నలిగిన హృదయానికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడా? విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నారా? ఈ యాత్రికులు, మీ ప్రయాణికులుగా యాజ్ ఎ ట్రావెలర్స్ మన ఈ లోకంలో ఉన్నామండి. ఈ ఎడారుల నుండి మనం దాటిపోవాలనే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, కానీ ఈ ఎడారిలో నాశనం అవ్వాలని కాదు. ఎన్నిసార్లు దేవుని బాధపడుతున్నాము, ఎన్నిసార్లు దేవుని దూషిస్తున్నాము, ఆశ్చర్య రీతిగా ఎన్నిసార్లు దేవుడు మన్నాన్ని ఊహకందని రీతిగా దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటే ఇంకా సనుగుడా, ఇంకా గొనుగుడా, ఇంకా దేవుడేడి అనే ప్రశ్న. దేవుడు ఉన్నాడు కాబట్టి నీవు ఇంకా సజీవులకు ఉన్నావు జ్ఞాపకం చేసుకోవాలండి. ఈరోజు దేవుడు అంటాడు, నీ కొరకు నేను సిద్ధపరుస్తున్నా. ఏంటి మీ ఆశ? ఏంటి మీ వాంఛ? ఏంటి మీ కోరికలు? ఎందుకంటే లోకానుసారమైన కోరికలు మీరు కలిగి ఉంటే అపవాది అక్కడికే తీసుకొస్తున్నాడు, జాగ్రత్త. వాటితోనే మిమ్మల్ని శోధిస్తున్నాడు, జాగ్రత్త. వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి వారు శోధించబడుతున్నారని దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది. దేవా నా ఆశ నీవేనయ్యా, నా వాంఛ నీవేనయ్యా, నా కోరిక నీవేనయ్యా, నాకు కావాల్సింది నీవేనయ్యా. లార్డ్, యు ఆర్ ఆల్ దట్ ఐ నీడ్, యు ఆల్ దట్ ఐ వాంట్ లార్డ్. నీవు మాట సెలవిస్తే అన్నీ మారిపోతాయి ప్రభువా. నీ వాక్ ద్వారంగా నన్ను జీవింపజేసే దేవుడివి. సెలవి ప్రభువా, సెలవి ప్రభువా, సెలవి ప్రభువా. దేవా నా జీవితంలో నీ మాట సెలవి అయ్యా. తండ్రిగా నా జీవితంలో పలుకయ్యా. భర్తగా నా జీవితంలో నువ్వు రోషం కలిగిన దేవుడు అని తెలియజేస్తున్నావయ్యా. ఐఎమ్ యోర్స్ అలోన్ లార్డ్. దేవా నా జీవితాన్ని దర్శించు, నా జీవితాన్ని ముట్టు, నా జీవితాన్ని బాగు చేయి. దేవా నా జీవితంలో నీ కార్యము జరగాలి ప్రభువా. నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, నువ్వు అద్భుత కార్యాలు జరిగించే దేవుడివి. నీవు సర్వ సృష్టికర్తవయ్యా. నీకు ఎడారి ఏంటి, వాగ్దాన భూమి ఏంటి? అన్నీ నీవే కదా ప్రభువా. అన్నీ నీవు చేసి నీవే కదా ప్రభువా. అన్నీ నీ సొంతే కదా ప్రభువా. అయ్యా, అవసరమైతే ఆ వాగ్దాన భూమిలో ఉన్న ఆ మన్నాన్ని మాకు కురిపించి మమ్మల్ని పోషించే దేవుడు అయ్యా నువ్వు. Your word can change my life. I believe, I count on you Lord. నీకు లోబడతాను ప్రభువా. అయ్యా, నువ్వు మమ్మల్ని పరీక్షించేటప్పుడు నీ మీదే పట్టుకుంటున్నామయ్యా, నీ మీద ఆధారపడుతున్నామయ్యా. To humble us and to test us Lord, give us the strength to overcome every trial. అయ్యా, నీ మాటను పట్టుకుంటున్నాం, నీ మాటనే మేము పలుకుతాం అయ్యా, నీ మాటనే ప్రభువా. మోషే ఆ ఎడారిలో ప్రార్థన చేసిన ప్రతిసారి జవాబిచ్చిన దేవా, మా ప్రార్థనలు కూడా మా ఎడారిలో జవాబిచ్చే దేవుడు అని నమ్ముతున్నామయ్యా. మేము వెళ్ళే ఎడారిలో మమ్మల్ని పోషించే దేవుడివి అయ్యా. నువ్వు కుడుకని నిద్రపోని దేవుడు అయ్యా. నువ్వు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు అయ్యా. అగ్నిగా మేఘముగా మమ్మల్ని భద్రపరిచే దేవుడు అయ్యా. శత్రువు మమ్మల్ని ముట్టనమని దేవుడు అయ్యా. మేము శత్రువుల్ని పోరాడే శక్తి లేని వారు అని ఎరిగి మమ్మల్ని తరిబీదిస్తానికి, మాకు తరిబీదినిస్తానికి, మా విశ్వాసం బలపరచబడినట్లుగా దేవా నువ్వు మా తోడుండి యు హావ్ లెడ్ us through the fasting and to the praying season Lord. దేవా ఇక్కడ ఎవరినైతే ఉపవాసం ఉండమంటున్నావో వారి జీవితంలో ఉపవాస ప్రార్థన శక్తిని దయచే ప్రభువా. దేవుడు బయలుపరుస్తున్నాడు అండి. God is prompting few people to fast and pray.
మీ జీవితంలో ఈ ఎడారిలో జయము లేదు. కారణం ఏంటంటే మీరు తగ్గించుకుంటలేదు. ఉపవాసము తగ్గించుకుంటానికి సాదృశ్యం. ఫాస్టింగ్ ఇస్ హంబ్లింగ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు తగ్గించుకుంటాము. ఉపవాసం అన్న ప్రతిసారి దేహాన్ని సిలువ వేస్తాము. దేహపు కార్యాన్ని, దేహపు కోరికల్ని సిలువ వేస్తాము. దేవుడు తెలియజేస్తాడు, ఎంతో మంది ఇక్కడ ఉన్నవారు మీ జీవితంలో జయము లేదు. కారణం ఏంటంటే మీకు ఉపవాస ప్రార్థన లేదని తెలియజేస్తాడు దేవుడు. ఉపవాస ప్రార్థన చేస్తానికి నిర్ణయించుకోండి. క్రూసిఫై ద సెల్ఫ్. ఒక్కసారి ఇఫ్ యు లెర్న్ టు సే నో, యూ విల్ హ్యావ్ ద బోల్డ్నెస్ టు సే నో ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. పాపానికి నో, శరీరీచ్ఛలకి నో, శరీర కార్యాలకి నో. దేవుని మాటగా లోబడిన వారైతే మీరు ఒక నిర్ణయం చేసుకోండి. దేవా, నేను తగ్గించుకుంటానయ్యా నీ ముందు, నేను తగ్గించుకుంటున్నానయ్యా నీ ముందు. నీవు మాట చెప్పు, నేను లోబడుతున్నాను. నీ దాసుడు ఆలకించుచున్నాడు. చెప్పు ప్రభువా, నువ్వు నా యజమాని, భర్తవయ్యా, నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు నా సర్వానివయ్యా. నా జీవితంలో సమస్త విషయంలో నడిపించే దేవుడివి. ఎడారిలోకి పంపించే దేవుడు కాదయ్యా, ఎడారిలో నా తోడుండి నడిపించే దేవుడు అయ్యా. నువ్వు నా తోడున్న దేవుడు అయితే నిశ్చయంగానే బయటకు వస్తానయ్యా. ఎందుకంటే నా తోడు నీవు ఉన్నావు ప్రభువా. దేవా, నీ బిడ్డల జీవితంలో ఎండిన స్థలాల్లో, ఎండిన స్థితుల్లో ఉన్న వీరిని చూడు ప్రభువా. దేవా, నీవు వారి మధ్య అద్భుత కార్యాలు జరిగించమని పెడుకుంటాం. గొప్ప నీ హస్తాన్ని చూడాలయ్యా, గొప్ప నీ కార్యాలను చూడాలయ్యా. అలవాటు అయిపోకూడదయ్యా, సనుగుడు రాకూడదయ్యా. మేము అడిగింది నువ్వు చేస్తాం కాదయ్యా, నువ్వు చెప్పింది మేము లోబడతాం ప్రభువా. we will obey, we will surrender. ఫాదర్, ఇదిగోనయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ప్రతి ఒక్కరిలో నీ వాక్కు కార్యాన్ని కలిగించు. తిరిగి వెళ్చుండగా ధైర్యంతో నడిపించు. విత్తబడిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని ఈ అవకాశం ఇచ్చిన నీకు కోట్లాది వందనాలు తెలియజేస్తూ నమ్మకంగా ఈ సేవ ముందుకెళ్ళే భాగ్యాన్ని దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.